కూడా ఇలా నది లాంటిదే. ఎవ్వరు మనల్ని ఆహ్వానించినా, ఎవ్వరు ఆహ్వానించకపోయినా, ఎవ్వరు మనల్ని గౌరవించకపోయినా, ఎవ్వరు మనల్ని ఎదగాలని కోరుకొని ఆశీర్వదించినా, ఎవ్వరు మనల్ని పతనం అవ్వాలని అనగదొక్కాలని ప్రయత్నించినా అన్నింటినీ కలుపుకొని ముందుకు సాగుతూనే ఉండాలి తప్ప ఎక్కడ కుంగిపోయి ఆగిపోకూడదు. ఎక్కడైనా ప్రవహిస్తున్నటువంటి నది పూజలకి కానీ, దీపాలకి కానీ, పసుపు కుంకుమలకి కానీ, ఆహ్వానించినటువంటి చోట కానీ, రాళ్లతో బాధించినటువంటి చోట కానీ ఎక్కడైనా ఆగిందా? ఎక్కడ ఆగకుండా తన ప్రయాణాన్ని తను ముందుకు కొనసాగిస్తూనే ఉంది. మన జీవితం కూడా నది లాంటిది. ఎన్నో అరమరికలు ఉంటాయి, ఎన్నో పొగడ్తలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. పొగిడే వాళ్ళు ఉంటారు, తొక్కే వాళ్ళు ఉంటారు, పై స్థాయికి చేరాలని కోరే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల మనుషులు ఉంటారు. ఎన్నో భావోద్వేగాలు కూడా ఉంటూ ఉంటాయి. అన్నింటినీ మనం నదిని ఆదర్శంగా తీసుకొని మనతో పాటు కలుపుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడ ఆగిపోరాదు. నదిని ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నింటినీ కలుపుకొని ముందుకు సాగుదాం.